ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమిత్ షా జిల్లా స్థాయి చౌకబారు నేత కంటే చాలా చౌకబారు అంశాలు ప్రస్తావించిండ్రు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ కుటుంబము అత్యంత అవినీతి పరులు, తెలంగాణ సంపదనన్నిటిని కొల్లగొట్టిండ్రని అమిత్ షా గారు స్పష్టంగా చెప్పిండ్రు. బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఏ విచారణ చేయాలన్నా, దోపిడీకి పాల్పడ్డ ఏ సొమ్మును రాబట్టాలన్నా సంబంధిత శాఖ మంత్రి అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన నేత, కేంద్ర ప్రభుత్వాన్ని ఎడం చేత్తో నడిపిస్తున్న నేత. ఇవాళ ఆయన బాధ్యతను మరిచి ఇట్లాంటి ప్రకటనలు చేయడం ద్వారా కేసీఆర్ అవినీతికి పూర్తిగా రక్షణ కల్పిస్తుండు. కేసీఆర్ అవినీతికి కంచేసి కాపాడుతున్నది అమిత్ షా గారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని, ఒక ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్లో పాల్పడ్డాడన్నారు, ఇంకొక ఆయన మిషన్ భగీరథలో పాల్పడ్డాడన్నాడు, ఇంకొక ఆయన భూముల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డాడన్నారు, నిధుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డాడన్నారని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా అందరూ మాట్లాడిండ్రు. ఇవాళ నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే విచారణకు ఆదేశించి ఒకవేళ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మీకేమైనా శశపిషలు ఉంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి, లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఇంకా చౌకబారు మాటలు మాట్లాడుతుందంటే ఈ అవినీతిలో ప్రొటెక్షన్ మనీ అని ఉంటుంది యూపీలో. అంటే ఒక ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే ఒక పెద్ద రౌడీకి మామూలు ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్ మనీ. అంటే ఆ వ్యాపారం చేసుకునేటోడు కానీ, చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకునేటోడు కానీ వాడిని కాపాడడానికి ఒకటి కప్పం కడతాడు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నాడు. తమిళనాడు ఎన్నికలకు కేసీఆర్ పైసలే, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కేసీఆర్ పైసలే, రేపు జరగబోయే గుజరాత్ ఎన్నికలకు కేసీఆర్ పైసలే. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు పోయినా ఆ ఎన్నికలకు అవసరమయ్యే ఖర్చులు కేసీఆరే సమకూరుస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ ద్వారా కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలల్లా వాటాలు పొందుతున్న భారతీయ జనతా పార్టీ. అందుకే కేసీఆర్ మీద ఈగ వాలకుండా ఈరోజు బీజేపీ కాపాడుతుంది. మీరందరూ ఆలోచించండి, 8 సంవత్సరాల మోడీ అమిత్ షా పరిపాలనలో సొంత పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కేంద్రంలో ఉన్న మంత్రులు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మరీ ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పదవి, చాలామంది ముఖ్యమంత్రుల పదవులు అవినీతికి పాల్పడుతున్నారని తొలగించారు. ఈడీ విచారణ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ, సిబిఐ విచారణలు సొంత పార్టీ నేతల మీద కూడా ఇచ్చిండ్రు. ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడి మీద దాడులు జరిగినాయి. మొత్తం భారతదేశంలో ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరగకుండా ఈగ వాలకుండా కాపాడుతున్నది ఎవరినంటే కేసీఆర్ను. కేసీఆర్ నిజంగా అంత సచీలుడా? కేసీఆర్ సత్యహరిచంద్రుడి సొంత సిబ్లింగా? అంటే ఆయన కౌల పిల్లలా ఏమన్నా సత్యహరిచంద్రుడు కేసీఆర్? ఎందుకు 8 ఏళ్ల కేసీఆర్ మీద చిన్న విచారణ కూడా, చిన్న నివేదిక కోసం కూడా ఆదేశాలు ఇవ్వలేదు? అంటే కేసీఆర్ అనేవాడు తన సంపాదనలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణకు ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నాడు. సొంత నాయకుల మీద కూడా వదలకుండా కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్ మీద 2014 కంటే ముందు సహారా ఇండియా కుంభకోణం మీద సిబిఐ విచారణ ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్మాణంలో జరిగిన కుంభకోణం మీద ఎలుగుబంటి సూర్యనారాయణ నిర్మాణ కుంభకోణంలో కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉంది. కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ 2 కేసులు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన సహారా ఇండియా సిబిఐ కేసు, అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ సిబిఐ విచారణ కేసు, రెండింటినీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తొక్కిపెట్టింది. 8 సంవత్సరాలైనా ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తలేదు. ఆనాడు అధికారంలో ఉండి మాతో కొంతకాలం అధికారంలో ఉన్న కేసీఆర్ తప్పిదాలకు పాల్పడితే శశపిషలు లేకుండా కాంగ్రెస్
2 కేసుల మీద సిబిఐ కేసులు పెట్టింది. ఆ 2 కేసులను తొక్కిపెట్టిండ్రు. 8 ఏళ్ల కేసీఆర్ దోపిడీని కూడా బీజేపీ వాళ్ళు కాపాడుతుండ్రు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ సత్యహరిచంద్రుడి సొంత సోదరుడేమి కాదు. కేసీఆర్ కుటుంబము ఎంత దోపిడీకి దొంగతనాలకు పాల్పడుతుందో మీకు తెలుసు. అయినా బీజేపీ చిన్న విచారణ కూడా ఆదేశిస్తలేదు. సొంత నేతల్ని వదలని మోడీ, అమిత్ షా కేసీఆర్ని ఎందుకు వదిలిపెడుతుండో? మేము ఆశించినాం అమిత్ షా గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన తారీఖు లోపల కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేనే చాలా పిటిషన్లు పెట్టినా. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నైని కోల్ మైన్ మీద ప్రధానమంత్రికి ఇచ్చినాము, హోంమంత్రికి ఇచ్చినాము, సంబంధిత శాఖ మంత్రులకు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం. నైని కోళ్ళు ఎక్కడికి పోవాలనో మేము టెండర్ వేయకంటే ముందే ఏ కంపెనీకి ఏదలుచుకున్నా కూడా మేము పేరు రాసి ఇచ్చినాం. అదే కంపెనీకి వచ్చింది. అలా 8-7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికే వీల్లేదు. ఐఏఎస్ అధికారిని తొలగించామని శ్రీధర్ని ఆదేశాలు ఇస్తే 8వ సంవత్సరం ఉండి అర్హత లేని అధికారి కుర్చీలో కూర్చొని టెండర్ ఫైనల్ చేస్తున్నాడు. మేము కంప్లైంట్ ఇచ్చినాము. ప్రతి అవినీతి మీద, భూ కేటాయింపుల మీద స్పష్టంగా ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి మేము ఫిర్యాదు చేసినాం. ఒక్క దాని మీద కూడా నివేదికలు అడుగుతలేరు. దీన్ని బట్టి కేసీఆర్ను వాళ్ళు బొక్కలేసేది లేదు, కేసీఆర్ వేసే బొక్కలకు వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ బొక్కల కథ ప్రజలు తెలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.